ఆలుగడ్డ కారం వేపుడు. మన దమ్ పచ్చి పులిహోర రెడీ. నెక్స్ట్ ఆలుగడ్డ కారం వేపుడు. పదార్థాలు అన్ని రెడీ ఉన్నాయి. ఒక లుక్ వేసుకో. ముందుగా ఒక పెద్ద ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్, సో ఈ ఆలుగడ్డలు ఏవైతే నేను తీసుకున్నానో వీటిని పింక్ పొటాటోస్ అంటారు. వీటి పొట్టు పింక్ లో ఉంటుంది. నూనె వేడెక్కింది. ఇప్పుడు ఈ పొటాటోస్ అన్ని ఇందులో వేయాలి. అయితే ఈ ఆలుగడ్డలో ఏంటంటే పిండి పదార్థం తక్కువ ఉంటుంది, అలానే షుగర్ కూడా తక్కువ ఉంటుంది. దానివల్ల మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఇమీడియట్లీ డార్క్ గోల్డెన్ కలర్ లో అయిపోవడము. మనం వేపుడు చేసేటప్పుడు మనం అదే ఉంటుంది కదా, ఎప్పుడైనా సరే తొందరగా తీయాలి మాడిపోతాయేమో అని. సో అలా అవ్వవు ఇవి. స్పెషల్ పొటాటోస్ మీరు కొంచెం మార్కెట్ లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి. ఇంకొకటి, ఫస్ట్ మనం చేస్తుందే ఆలుగడ్డ కారం వేపుడు కదా, సో దాంట్లో ఒక ఇంగ్రీడియంట్ మసాలా అంటే ఒక పౌడర్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ దానికోసం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అదే చేసుకుందాం. అయితే ఇప్పుడు ఇందులో ఫస్ట్ ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు, అలానే శనగపప్పు, వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. వదినా, అలాగే ఇప్పుడు ఏదైతే కారపొడి నేను చేస్తున్నానో, మనకి ఒంట్లో బాగాలేనప్పుడు అనుకోండి, లేదా ఇలానే ముక్కు పట్టేసినప్పుడు, లేదా బాగా కారం కారంగా తినాలనిపిస్తున్నప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పొడి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నెయ్యి వదినా అద్దుర్స్. నిజంగా రాసి పెట్టుకోండి. పొడి కోసం ఏదైతే డ్రై రోస్ట్ చేసుకున్నామో అది కొంచెం చల్లారాలి. అంతలోపు పొటాటోస్ని తిప్పేసుకుందాం. అదే వదినా, కొద్దిగా చల్లారింది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా పొడి అలా మిక్సీ పట్టిన వెంటనే మనము ఆలుగడ్డ వేపుడులో వేసేసుకోవాలి. అందుకే ముందు తాలింపు వేసుకుందాం. చాలా కొద్దిగా అంటే కొద్దిగానే ఆయిల్ వాడాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆలుగడ్డల్ని డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, సో తాలింపు కోసం మనకు కొద్దిగా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఎండుమిర్చి, పసుపు, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, నాలుగైదు పచ్చిమిర్చి. వదినా, ఇది మగ్గేలోపు మనం పొడి చేసేసుకుందాం. అయితే ఇప్పుడు ఇదే పొడిలో కొద్దిగా కారపొడి, కొద్దిగా ఉప్పు, నూనె మసులుతుంది, అందులో బాగా డీప్ ఫ్రై అవుతున్నాయి. అయినా సరే ఇంతసేపటి నుంచి ఉంది కదా, అయినా సరే ఆ మాడిన టెక్స్చర్ రాలేదు చూడండి. ఇంకా క్రిస్పీగా కావాలి అంటే ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకోవచ్చు. లేదు కొంచెం మెత్తగానే కావాలి అంటే ఇప్పుడు జాలిగంట తీసుకొని అందులో వేసేసుకోవచ్చు. అప్పుడు ఆ ఎక్సెస్ ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. వదినా,
నాకైతే అన్నంలో కలుపుకుంటే ఆ క్రిస్పీనెస్ కాకుండా కొంచెం మెత్తగా ఆలుగడ్డలు కావాలి. అందుకనే ఫస్ట్ స్టవ్ ఆర్పేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం చేసుకున్న కారపొడి వేసుకోవాలి. వదినా ఒక్కసారి అయితే పొడి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకున్నా, కానీ ఆ పొడి ప్రతి ముక్కకి పట్టాలి. ఒక 2 నిమిషాలు దాన్ని అలా వదిలేద్దాము, అంతలోపు క్లీనింగ్ చేసుకుందాం. ఎస్, ఇంకా లేట్ చేయకుండా ప్లేటింగ్ చేసుకుందాం. ఆహా, జింగ్ జింగ్, అమేజింగ్. పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఆలుగడ్డ కారం వేపుడు తయారయ్యే విధానం. ముందుగా పాన్ లో నూనె వేసి రౌండ్ గా కట్ చేసుకున్న పొటాటో స్లైసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు, శనగపప్పు వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్ లో వేసి కారం, ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేయించుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టిన మసాలా పొడి వేసి కలుపుకున్న తర్వాత పైనుండి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఆలుగడ్డ కారం వేపుడు రెడీ.